నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలోని డిచ్పల్లి మండలంలో గల నడపల్లిలో సీఎం కేసీఆర్ ప్రజా ఆశీర్వాద సభకు హాజరయ్యారు. గతంలో ఎన్నడూ లేని విధంగా రూరల్ నియోజకవర్గం బీఆర్ఎస్ హయాంలో అభివృద్ధి చెందుతుందని, మరోసారి ఎమ్మెల్యేగా బాజిరెడ్డి గోవర్ధన్నే గెలిపించాలన్నారు. నగరంలోని సుభాష్ నగర్ అయ్యప్ప ఆలయంలో గురుస్వామి నల్ల నగేష్ రెడ్డి కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో తొలి పడిపూజ మహా అన్నదాన కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు. దర్పల్లి మండలంలోని రామడుగు గ్రామస్తులు కల్లెడ నవీన్ రెడ్డి ఆధ్వర్యంలో ఈరోజు జరగనున్న సీఎం కేసీఆర్ కార్యక్రమానికి బస్సుల్లో బయలుదేరారు. జనాలకు అందుబాటులో ఉండి అందరికీ సేవలో ఉంటామని, బీఆర్ఎస్ మూడోసారి ఖచ్చితంగా గెలుస్తుందన్నారు. దర్పల్లి మండలం రామడుగు ప్రాజెక్ట్ గ్రామంలో ఈరోజు కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి భూపతి రెడ్డి మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ రంగేష్ రెడ్డితో కలిసి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీఆర్ఎస్ ప్రభుత్వం 10 ఏళ్లలో చేసిన అభివృద్ధి శూన్యమని, వారి జేబులు మాత్రమే నింపుకున్నారని ఆయన మండిపడ్డారు. కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండలంలో పుల్కల్, బడారేంజల్, వాజిద్ నగర్, గుండెనమిలి, సిరిసముందర్, రాజుల్లా గ్రామాల్లో జుక్కల్ నియోజకవర్గ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి హనుమంత్ షిండేకు నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. వర్ణి మండలంలో బీఆర్ఎస్ అభ్యర్థి పోచారం శ్రీనివాసరెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఆయనకు పాతవర్ణి గ్రామంలో ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత 10 సంవత్సరాల్లో నియోజకవర్గంలో కోట్లాది రూపాయలతో అభివృద్ధి పనులు చేపట్టడం జరిగిందన్నారు. రేంజల్ మండలంలోని పలు గ్రామాల్లో కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి గణేష్ బిగాల గెలుపు కోసం వారి సతీమణి లతా బిగాల గంగస్థాన్లో మేయర్ దన్ను నీతు కిరణ్తో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కారు గుర్తుకు ఓటు వేసి గణేష్ బిగాలని గెలిపించాలని కోరారు. బోధన్ మండలం బర్దిపూర్, పెంటాకలాన్, భూలక్ష్మి క్యాంప్, పెగ్గడపల్లి, లంగ్డాపూర్, చిన్నమావంది, పెద్దమావంది గ్రామాల్లో ఎన్నికల ప్రచారంలో బారాసా అభ్యర్థి ఎమ్మెల్యే షకీల్ పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీవి వట్టి మాటలని, కరెంటు కోతలని రాష్ట్ర ఆర్ఎండ్బీ శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి విమర్శించారు. గురువారం బాల్కొండ నియోజకవర్గం కమ్మర్పల్లి మండలంలోని చోట్పల్లి, బషీరాబాద్లో ఎంపీ కేఆర్ సురేష్ రెడ్డితో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. భీంగల్ పట్టణంలో గల శ్రీ లింబాద్రి గుట్టపైన జరుగు లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాల వివరాలు ఆలయ అర్చకులు పార్థసారథి వివరించారు.